స్థానాలకు ఇవాళ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా పెద్దగా ఎక్కడ గొడవలు కానీ లేదా అవాంఛనీయ ఘటనలు కానీ జరగకుండా ప్రశాంతంగా జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎలక్షన్ల ముందు ఎంత వేడిని చూసామో ఆ వేడికి క్లైమాక్స్ అన్నట్టుగా పోలింగ్ రోజున చాలా గందరగోళం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఆ ప్రత్యేకతను మాత్రం చూపించుకున్నాయి. రాయలసీమలో దాని ప్రత్యేకతను అది, పల్నాడులో దాని ప్రత్యేకతను అది, కొద్దిగా నెల్లూరులో అప్పుడప్పుడు ఎలాగైతే చూపిస్తారో కొద్దిగా ఆ టేస్ట్ చూపించారు. అలాగే వెస్ట్ గోదావరి ఏలూరు లాంటి చోట్ల కొద్దిగా టేస్ట్ చూపించారు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ కొద్దిగా మేము తక్కువేం కాదన్నట్టుగా టేస్ట్ చూపించారు. పార్టీలు ఏవైనా కావచ్చు, కానీ ప్రాంతాల వారీగా వాటికి ఉన్న గుర్తింపు ఏ గుర్తింపుతో అయితే వస్తుందో ఆ గుర్తింపుని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చూపించారు. ఈ విషయంలో మాత్రం ఒక రకంగా పోలీసులు వైఫల్యం అనేది స్పష్టంగా కనపడుతుంది. రాజకీయ పార్టీల పైచేయి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలు, జరిగిన గొడవలు, ఎన్నికల సంఘం వైఫల్యం, డెఫినెట్గా నేను వైఫల్యమే అంటాను. ఎందుకంటే జరిగిన ఘటనలు అలాంటివి కాబట్టి, జరిగిన తీరు అలాంటిది కాబట్టి, ఎంత సోపు రాసుకుందామన్నా ఎంత సరిదిద్దుకుందామన్నా అది దిద్దుకోలేని తప్పులు జరిగాయి. కాబట్టి ఆ వైఫల్యాలని చర్చించాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. దాంతోపాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు తెలంగాణ అసెంబ్లీకి 82-83% పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే ఆలస్యంగా పర్సంటేజ్ చెప్పితే 24 గంటల తర్వాత ఇవాళ పోలింగ్ అయితే రేపు సాయంత్రం చెప్పారు పోలింగ్ పర్సంటేజ్, అది 83% దగ్గరగా వచ్చింది. అదే ఇప్పటి వరకు లోక్సభ స్థానాలకు జరిగిన పర్సంటేజ్ 70 కూడా రాలేదు, ఇంకా 66-67 దగ్గర ఆగిపోయింది. ఇది దేనికి సంకేతం? ఎందుకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇంత తక్కువగా నమోదైంది? నిజామాబాద్లో 184 మంది రైతులు తిరుగుబాటు బావుట ఎగరేశారు. అక్కడ ఫలితం ఏం జరగవచ్చు? కాకపోతే ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా 7 ఫేజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు. ఎవరికాళ్ళు ఊహాగానాలు వేసుకోవాల్సిందే, పందాలు కాసుకోవాల్సిందే. సింగపూర్లోనో, దుబాయ్లోనో, శ్రీలంకలోనో కూర్చొని పందాలు కాసుకోవాల్సిందే తప్ప ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే అవకాశాలు లేవు. ఆక్టోబర్స్లో ఇవ్వలేరు ఎగ్జిట్ పోల్స్, ఇంకెవరు ఇవ్వలేరు ఎగ్జిట్ పోల్స్. ఇవన్నీ ఎవరికి వాళ్ళు చెవులో చెప్పుకోవడం తప్ప. సో ఈ పరిస్థితుల్లో ముందుగా తెలంగాణలో పోలింగ్ పర్సంటేజ్ ఎందుకు డ్రాప్ అయింది, పార్టీల అంచనాలు ఏమనుకుంటున్నారు పర్సంటేజ్ డ్రాప్ అవడం మీద, ఈ తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి నష్టం అనే దాని మీద మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ కేఎస్ అడిగి తెలుసుకుందాం. కేఎస్, గుడ్ ఈవినింగ్. బాగా కష్టపడ్డారు, మొహంలో ఇది కనపడుతోంది, శ్రమ కనపడుతోంది. పోలింగ్ పర్సంటేజ్ బాగా తగ్గింది, 82%. అంతా 3 నెలలు కూడా అవ్వలేదు కదా. 3 నెలలు అవ్వకుండానే ఇంత పర్సంటేజ్, దాదాపు 15% పైగా డ్రాప్ అయింది పోలింగ్ పర్సంటేజ్. ఎందుకని డ్రాప్ అయింది? ఈ డ్రాప్ అవ్వడంలో ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది? ముందుగా తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడ కూడా ఈవీఎంలో సాంకేతిక సమస్యలు గానీ ఘర్షణలు గానీ తలెత్తలేదు. ఉదయం 7 గంటల నుంచి నిజామాబాద్ లో కలుపుకుంటే 6 గంటల వరకు పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా సాగింది. అయితే మొన్న డిసెంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 82-83% పోలింగ్ నమోదైతే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కేవలం 60.57% మాత్రమే తగ్గింది. అంటే ఆల్మోస్ట్ ఆ ఎన్నికలకి కంపేర్ చేస్తే 20% మేర ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. అంటే 20% తగ్గింది అని అంటే సుమారు 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లు ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉన్నారని అర్థం. అలా కాకుండా 15 నియోజకవర్గాల పరిధిలో ముఖ్యంగా అధికార పార్టీ కొన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సికింద్రాబాద్ గాని, మల్కాజ్గిరి గాని, చేవెళ్ల, భువనగిరి, ఈ 4 స్థానాల్లో కూడా భువనగిరిలో ఈసారి అత్యధికంగా పోలింగ్ పర్సెంట్ నమోదైంది. వికే గారు, భువనగిరిలో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 68.25% నమోదైతే సికింద్రాబాద్ ఇది ఆల్రెడీ బీజేపీ ఒక సిట్టింగ్ స్థానం. ఖచ్చితంగా సికింద్రాబాద్ పైన లష్కర్ పైన టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి అని అనుకుంది. ఈ స్థానాన్ని అధికార పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కేవలం 39% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇకపోతే హైదరాబాద్ లో ఎప్పటిలాగే ఈసారి కూడా అత్యల్పంగానే పోలింగ్ నమోదు చెప్పొచ్చు. హైదరాబాద్ విషయానికి వస్తే 39% మాత్రమే
ఈసారి ఇక్కడ నమోదైంది. చేవెళ్ల విషయానికి వస్తే 53%, అంటే గతంలో కన్నా ఇంచుమించు దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ దగ్గరికి వచ్చినా కూడా ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఈ ఓటింగ్ అనేది హోరాహోరీగా కొనసాగింది అనేది ఒక టాక్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఒకవేళ మెజారిటీ పెరిగితే గనక అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం వికే గారు, అది ఖచ్చితంగా అధికార పార్టీకి ప్లస్ అయింది. భారీ మెజారిటీ దిశగా అధికార పార్టీ గెలిచింది. కానీ ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానాలు, మిగతా పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ గతంలో కన్నా ఇప్పుడు తగ్గింది. 2014లో అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఇదే పార్లమెంట్ వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే సుమారు ఒక 66-67% అప్పుడు నమోదైంది. అప్పటిదానికన్నా సుమారు ఒక 6 నుంచి 7% ఈసారి తగ్గింది. అక్కడ జగను, ఇక్కడ నేను అని చెప్పిన కేసీఆర్ ఇక్కడ 17 మందిని మనం గెలుస్తాము. ఈ 17 అంటే ఎంఐఎం కూడా ఆయన పార్టీలో ఆల్మోస్ట్ విలీనం చేసినట్టుగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్రెండ్లీ పార్టీ 17 మనమే గెలుస్తాము, 17తో చక్రం తిప్పుతాము కేంద్రంలో అని చెప్తూ వచ్చారు కదా. 17కి 17 కేటీఆర్ కూడా చాలా రిగరస్ గానే తిరిగారు, బాగా ప్రచారం చేశారు, ప్రజల్ని బాగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బ్రహ్మాండంగా ఆయన ఇది చేశారు. డెఫినెట్గా ప్రజలు మరి ఆ రకమైన ఓట్ టర్న్ వచ్చి ఉంటే పర్సంటేజ్ అది కంటిన్యూ అవ్వాలి. అలా అవ్వలేదు అని అంటే బహుశా రాష్ట్రానికి కేసీఆర్, కేంద్రానికి మోడీ అనుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ మీద ఉన్న మోజు మోడీ మీద మోజు లేదా, ఆ మోజు లేక ఏమన్నా ఓటు పడలేదా, లేదు ఎవరికి నష్టం అనుకుంటున్నారు దీన్ని అంచనా? అంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా దీన్ని ఏకీభవించాలి వికేఆర్. ఎందుకంటే ఈ రోజు మనం ఉదయం నుంచి చాలా నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి కానీ, ఓటు వేయడానికి వస్తున్నటువంటి ఎవరు వస్తున్నారు, అంటే చదువుకున్న వాళ్ళు వస్తున్నారా, లేకపోతే స్లమ్ ఏరియాలకు సంబంధించినటువంటి ఎక్కువ ఓటింగ్ లో పాల్గొంటున్నారా అనే దాన్ని అబ్జర్వ్ చేశాం. ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్, ఇటు షేర్లింగపల్లి కొన్ని ఏరియాలో చూసినప్పుడు ఎక్కువగా ఓటు వేసింది అయితే ఖచ్చితంగా ఇంటలెక్చువల్స్ మాత్రమే ఈసారి ఓటింగ్ లో పాల్గొన్నట్టుగా అనిపించింది. ఎక్కువగా స్లమ్ ఓటర్లో ఉన్న ఓటర్లంతా చాలా దూరంగా ఉన్నారు. కానీ అధికార పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్లమ్ సంబంధించినటువంటి ఓటర్లతోటే, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లతోటే ఒక భారీ మెజారిటీ వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో కాస్త మీరు అన్నట్టుగా కొద్దో గొప్ప రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఒక పార్టీకి ఆల్రెడీ అసెంబ్లీలో అవకాశం ఇచ్చాము, అటు దేశ రాజకీయాలను కూడా దగ్గర నుంచి పరిశీలిస్తున్నటువంటి వాళ్ళంతా ఈ ఎన్నికల్లో ఓటు వేసి కాస్త ఈ ఎన్నికల ఫలితాలను డిఫరెంట్ గా ఆలోచించే విధంగా చేసినట్టుగానైతే గ్రౌండ్ లెవెల్లో కనిపించింది. అంటే ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు హైదరాబాద్ లో నిన్న 40% కూడా రాలేదు పోలింగ్ పర్సంటేజ్. 40% కూడా రాలేదని అంటే బహుశా ఓటర్లందరూ ఏపీకి వెళ్ళడం వలన ఇంచుమించు మేబీ ఆ అవకాశం కూడా ఉంది. అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఈ ఓటింగ్ లో కాస్త ఎఫెక్ట్ పడింది అనేది మనకు కనిపిస్తా ఉంది. అంటే 2014లో అసెంబ్లీ ఎన్నికలు అండ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో 51.505% ఓటింగ్ శాతం నమోదైంది 2014లో. కానీ ఇప్పుడు కేవలం 42%. అంటే ఇంచుమించు 9% ఈ నియోజకవర్గంలో తగ్గింది. 9% తగ్గిందంటే సుమారు ఒక 15 లక్షలకు పైగా ఓటర్లంతా కూడా ప్రభావితం, మీరు అన్నట్టు ఆంధ్ర ప్రభావితం చేసేటువంటి ఆ నియోజకవర్గాల నుంచే ఓటర్లంతా ఏపీకి వెళ్లడం కాస్త ఈ ఇబ్బందికర పరిణామాలు తలెత్తి ఉండొచ్చు అనేది ఒక అంచనాగా కనిపిస్తా ఉంది. రైట్ శ్రీనివాస్, థాంక్యూ.